వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. మీరు చూసినట్లయితే ఆ టైటిల్ ఏంటి అనేసి, మొన్న ఏదైతే ఒక కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా కూన, నిన్ను చూస్తే ఒక కొలికిపూడి, ఈరోజు చూస్తే ఒక కాకర్ల అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఏంటయ్యా ఇది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం తీసుకుందాం ఈ రోజున అనాలిసిస్కు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఈరోజు ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేలని కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో నిజంగా టీడీపీ ప్రస్థానాన్నే సవాల్ చేస్తూ ఉంది. టీడీపీ మూలాలను కూడా కదిలిస్తూ ఉంది. వీళ్ళు తమ పూర్తి స్థాయిలో తమ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసుకునేలాగా కొన్ని ఇష్యూస్ని తెర మీదకి తీసుకొస్తున్న తీరు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడినే ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులన్నీ, వీళ్ళు ఇరుక్కుంటున్న ఇష్యూలన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కొంత ఆయుధాలుగా మారుతున్నాయి, కొన్ని అస్త్రాలుగా మారుతూ ఉన్నాయి. ఆటోమేటిక్‌గా ఇలాంటి ఎమ్మెల్యేలని ప్యాంపర్ చేస్తున్నారు అంటే ఇబ్బంది పడేది ఎవరు? అటు అధినేతే, పార్టీ అధినేతే. అందుకే ఇటీవల చూస్తే చంద్రబాబు నాయుడు ఒక 2, 3 మీటింగ్స్‌లో కూడా ఆయన టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చి తప్పు చేశానా అని మదన పడ్డారు, పశ్చాత్తాపపడ్డారు కూడా. ఎంతమందిని కరెక్ట్ చేసుకుంటా వస్తారు చంద్రబాబు నాయుడు? ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చామంటేనే మనకి సమాజం పట్ల, సమాజంలో జరిగే కొన్ని ఇష్యూల పట్ల, అసలు తమ చుట్టూ ఏం జరుగుతుంది అనే అంశాల పట్ల ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేని విధంగా ఇప్పుడే ఒక దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్ అన్నట్టు ఆ ఏజ్‌లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే దాని రెప్లికాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాబట్టి ఆ పార్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. వరుసబెట్టి ఇలాంటివి ఎన్నో వస్తా ఉన్నాయి టీడీపీ నుంచి. లేటెస్ట్‌గా చూస్తే కాకర్ల సురేష్ ఉదయగిరి ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఇష్యూ. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. మనం టైటిల్‌లో పెట్టినట్టు. కావ్య కృష్ణారెడ్డి. ఆయన మహిళల అంశంలో ఆయన ఇరుక్కోలేదు కానీ, బట్ ఆయన ఏదైతే మనం చూసాం మాలేపాటి సుబ్బానాయుడు విషయంలో ఆయన వ్యవహరించిన తీరు ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఆఖరికి ఆయన కాన్స్టిట్యుయెన్సీలో అడుగుపెట్టి మాలేపాటి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శిద్దాం, ఆయన మృతదేహాన్ని చూద్దాం అనుకుంటే, అక్కడ క్యాడర్ కూడా ఆయన మీద వ్యతిరేకంగా తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆఖరికి లోకేష్ వచ్చి ఆ ఫ్యామిలీని కాస్త కన్సోల్ చేసి, ఓదార్చి వాళ్ళందరికీ కాస్త ఆ సుబ్బానాయుడుతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా ఆయన అక్కడ చెప్పటం వల్ల ఆ ఫ్యామిలీతో ఆ ఎమోషనల్ బాండింగ్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సొచ్చింది. అంటే కావ్య కృష్ణారెడ్డి చేసిన తప్పును లోకేష్ వచ్చి సరిదిద్దాల్సొచ్చింది. ఒక మాలేపాటి విషయంలో. ఇది ఎంత దూరం పార్టీని ఇబ్బంది పెట్టింది? అక్కడ మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా లోకల్ ఎమ్మెల్యే మీద, కావ్య కృష్ణారెడ్డి మీద పడే పరిస్థితిని తెచ్చుకున్నారాయన. అదేవిధంగా చూస్తే ఒక కూన రవికుమార్ మీద ఆయన పనితీరు విషయంలో గానీ, ఆయన వాయిస్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో నాకు ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. కానీ లోకల్‌గా ఒక ఇష్యూ వచ్చింది ఆయనకి. యాక్చువల్‌గా ఆయన తప్పేమీ లేదు. ఆయన క్యాజువల్‌గా అక్కడ లోకల్‌గా ఉన్న స్కూల్‌లో ఆమె టీచర్ ట్రాన్స్‌ఫర్ గురించి మాట్లాడే క్రమంలో ఆమె చాలా దారుణమైన విమర్శలు చేసింది ఆయన మీద. చాలా దారుణం అంటే ఆయన ఆ షాక్‌లోంచి తేరుకోవడానికే కూన రవికుమార్‌కి 2, 3 రోజులు పట్టింది. ఈ లోపల ఆ ఇష్యూని వైఎస్ఆర్‌సీపీ ఎంత పెంట చేయాలో అంతా చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి వార్న్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇష్యూ రాకముందే ఎమ్మెల్యే అనేవాళ్ళు అసలు అది ఎటు టర్న్ అవుతుంది, ఎలా తిరగబోతుందని స్మెల్ చేయగలగాలి. ఇష్యూ వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో చూసి కడుక్కునే లోపే వైఎస్ఆర్‌సీపీ దాన్ని ఊర్లన్నీ తిప్పుకొని తీసుకొస్తా ఉంది. సో, అటు కూన రవికుమార్ తర్వాత పాపం రియలైజ్ అయ్యి దాన్ని కరెక్ట్ చేసుకొని అసలు ఏం జరిగింది అనేది ఆయన చెప్పి లోకల్‌గా ఇంకా నయం ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు వన్ సైడెడ్‌గా మద్దతు పలికారు కూన రవికుమార్‌కి. ఇంకా కాళింగ సామాజిక వర్గం మొత్తం కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ మీద. అందుకే కూన రవికుమారు దాంట్లోంచి మంచి ఫెయిర్‌గా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. సో, ఆయన మీద అంత నెగటివిటీ అయితే రాలేదు ఆ ఇష్యూలో. కానీ ఈ లోపలే వైఎస్ఆర్‌సీపీ ఆయన్ని ఎంత ఎంత డ్యామేజ్ చేయాలో అంత కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఒక కొలికిపూడి. ఒక కొలికిపూడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి అసలు కొలికిపూడి టికెట్ రేస్‌లో లేరు ఫస్ట్. కానీ అమరావతి విషయంలో ఆయన మంచి వాయిస్ వినిపిస్తా ఉన్నారు. పార్టీకేదో ఎసెట్ అవుతారని చెప్పి చాలామంది ఆయన తీసుకొచ్చి బలవంతంగా చంద్రబాబు నాయుడిని ఎత్తి రుద్దే ప్రయత్నం చేశారు. సో, ఈ క్రమంలోనే ఆల్రెడీ దేవదత్ ఉన్నారక్కడ. ఆయనైతే కొంచెం కామ్ గోయింగ్ పర్సన్. ఆయన పక్కన పెట్టి కొలికిపూడికి టికెట్ ఇవ్వడం జరిగింది. వన్స్ ఆయన టీడీపీ టికెట్ మీద గెలిచిన దగ్గర నుంచి ఆ వేవ్‌లో గెలిచిపోయాడు ఆయన. లేకపోతే ఈ జన్మలో ఆయన ఎమ్మెల్యే కాలేరు. అసెంబ్లీని కూడా టచ్ చేయలేరు. ఆ వేవ్‌లో గెలిచిన తర్వాత నేనే మోనార్క్‌ను అని ప్రకాష్ రాజ్ తరహాలో వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతి ఇష్యూలో అమ్మాయిల వ్యవహారంలో ఎన్ని సార్లు ఆయన పెట్టిన మెసేజ్‌లు గానీ, ఆయనతో ఉన్న ఫోటోస్ గానీ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయి? ఏ స్థాయిలో పార్టీని డ్యామేజ్ చేశాయి? అంతేకాదు ఇంకో పక్క ఆయన చూస్తే అటు గొడవ పడ్డం. ప్రతిసారి కూడా ఎవరో ఒకరితోని టీడీపీ నేతలతో గొడవ పెట్టుకోవడం, ఆఖరికి చిన్నితో గొడవ పెట్టుకోవడం, వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడతాం, ఫోటోలు పోస్ట్ చేయడం. ప్రతి ఒక్కరిని టీడీపీ కార్యకర్త అనేవాడు ఎవడైనా సీనియర్ నేత అక్కడుండి కొంత పని చేస్తా ఉన్నాడు ఎవడుంటే వాళ్ళందరినీ కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేయడం. సో, ఏదో ఒక లీక్ బయటికివ్వడం. ఈ లోపల వైఎస్ఆర్‌సీపీ దాన్ని అందుకొని అక్కడ టీడీపీ క్యాడర్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడం. పార్టీ అధిష్టానం 3 మెన్ కమిటీ ఏసినా
వాళ్ళు కొలికపూడి మీద చర్యలు తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు వెయిట్ చేశారు. ఎందుకులే అంత తొందరపడ్డమని. కానీ ఇంకా కొలికపూడి 2 రోజులకోసారి ఏదో ఒక ఇష్యూ తేవడం, పార్టీని డ్యామేజ్ చేయడం. ఇక మిగతా అన్నీ పక్కన పెడితే అమ్మాయిల ఇష్యూలను తెర మీదకి తీసుకురావడం. అమ్మాయిలతో ఉన్న ఫోటోలను ఒకరికొకరు డీపీలుగా పెట్టుకోవడం. ఇది ఏం దరిద్రమో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా చూస్తే ఈరోజు లేటెస్ట్‌గా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఎక్కడి నుంచో వచ్చారు ఆయన ఎన్ఆర్ఐగా. కష్టపడ్డారు కొంచెం. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టారు. లోకేష్ లాంటి వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆయనకి టికెట్ దక్కింది. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి అది మేకపాటి ఫ్యామిలీకి ఒక కంచుకోట లాంటి సీటు. అంతకుముందే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్ సమయంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి డబుల్ క్రాస్ చేసి, అంటే అక్కడ ఓటు క్రాస్ చేసి మరీ వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరణకు గురై బయటకు వచ్చారు అనర్హత వేట వేయించుకొని. అలాంటి వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు లోకేష్ లాంటి వాళ్ళు ప్రమోట్ చేసిన పరిస్థితుల్లో కాకర్ల సురేష్ వైపే మొగ్గు చూపారు. మేకపాటి ఫ్యామిలీకి టికెట్ లేదు అక్కడ ఉదయగిరి. అలాంటి చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అవకాశం రావడమే ఒక గొప్ప అనుకుంటే, అక్కడి నుంచి టికెట్ రావడం, అది కూడా గెలవడం ఫస్ట్ టైం అటెంప్ట్‌లోనే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయన పనితీరు విషయంలోనో, మిగతా విషయంలో ఆయన మీద పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు కాకర్ల సురేష్ విషయంలో. కానీ ఈరోజు వెంగమాంబ అనే ఒక ఆయన గురించి చాలా సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ విన్నవాళ్ళు ఎవరికైనా సరే అది ప్లాంటెడ్ ప్రెస్ మీట్ అనేది అర్థమవుతా ఉంది. ఎప్పుడో ఆయనతో ఇష్యూ వస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఆవిడ ఇప్పుడొచ్చి మాట్లాడుతూ ఉంది. ఆమె ఏం పొలిటికల్ ఫాయిదా ఆశిస్తుంది అనేది కూడా అక్కడ అర్థమవుతోంది మనకు చూస్తూ ఉంటే. కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత ఈయనకి వివరణ ఇవ్వడానికే చాలా టైం పట్టింది. ఈలోపే ఆ వీడియోని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి వీడియో ఎంత బొంబాటు చేయాలో అంత చేసింది. ఆ మాట్లాడిన మాటలను కూడా టైటిల్స్ పెట్టి మరీ దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశారు. అసలు అక్కడ ఆ మాటలో చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏమీ జరగలేదు అనేది. దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చున్నారు. కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకు ఎమ్మెల్యేలు పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవుతారు? ఎందుకు ఎమ్మెల్యేలు పర్సనల్‌గా ఇన్వాల్వ్ అయ్యి తమ నెత్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు? ఈ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పలానా ఎమ్మెల్యే అవినీతి చేశారంటేనో, పలానా ఎమ్మెల్యే ఇలా మమ్మల్ని ఎవరో ఒక జాబ్ ఇప్పిస్తానని మోసం చేశాడంటేనో, ఎవరైనా ఇట్లాంటి ఇష్యూల్లో ఎఫెక్ట్ కంటే మహిళలకు సంబంధించిన అంశాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక అంబటి రాంబాబు గాని, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గాని, ఒక అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు తమ మంత్రి పదవులను పోగొట్టుకున్నారు. ఆఖరికి టికెట్ కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. సమాజంలో కూడా వాళ్ళ మీద అంత నెగిటివిటీ ఇంపోజ్ అయింది ఇలాంటి కారణంగానే. వ్యసనాలు అందరికీ ఉంటాయి. ప్రతి ఒకరికి ప్యాకెట్ ఉంటే, ఒకరికి సిగరెట్ ఉంటుంటే, ఒకరు మందు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇంకొంతమంది కోపం కూడా ఒక వ్యసనం, ఇంకొక మందికి సినిమాలు చూడటం ఒక వ్యసనం. అట్లా అన్ని వ్యసనాలు చాలామందికి హ్యూమన్ బీయింగ్ అన్న ప్రతోడికి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. కానీ ఈ మహిళల అంశము, అమ్మాయిల అంశం వచ్చేటప్పటికి అతని క్యారెక్టర్ ఎక్స్‌ప్లోర్ అవుతుంది. అందుకే అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇలాంటి విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది పార్టీని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈరోజు బొజ్జ సుధీర్ లాంటి వాళ్ళు గోపాలకృష్ణ కొడుకు. వాళ్ళ తండ్రికి ఎంత రెప్యుటేషన్ ఉంది. ఈరోజు ఆయన చేసిన ఒకే ఒక తప్పు వినుత విషయంలో, కోట వినుత దంపతుల విషయంలో పాపం ఆ చంద్రబాబు అనే అబ్బాయి మరణానికి కారణమైంది. ఈరోజు వాళ్ళు బతికున్నంత కాలం ఆ ఫ్యామిలీ వీళ్ళని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు సుధీర్ పదే ఆ అంశంలో టార్గెట్ అవుతూ ఉన్నారు. వీళ్ళు వ్యవహరించే విధానాలు మహిళల పట్ల కానీ, లేకపోతే తమకు ఐడియా లేకుండా చేస్తున్న పనులు కానీ, ఆళ్ళనే కాదు ఆళ్ళ పార్టీని కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు పశ్చాత్తాపానికి ఇన్సిడెంట్ కారణం అవుతా ఉన్నాయి.